మాది తాటికొండ గ్రామము. తాటికొండ గ్రామంలో సన్నకారు, చిన్నకారు రైతులం మేమంతా. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసింది, NH-44 రోడ్ నుంచి కర్నూ దేవరకద్ర లింక్ రోడ్ కానీ NH-66 రోడ్ అనేది లింక్ రోడ్ అనేది తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా తాటికొండ రైతులు, అన్నసాగర్ రైతులు, ధర్మపురం రైతులు, అమిసాపూర్ రైతులు అందరూ సన్నకారు రైతులమే మొత్తం. ఏ ఒక్కరు కూడా చిన్న జాబులు కూడా లేవు. మేమంతా పొలం మీదే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాం. ఇట్టి పొలాల గుండా భరతమాల రోడ్ అని ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల మేము రైతులం ఏమవుతున్నామంటే, పొలం పోతుందన్న ఆవేదనతోటి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం పొలం మీద పడి, అట్లా ఆరోగ్యం ఆటోమేటిక్గా దెబ్బతిని ప్రాణాలు కూడా పోతున్నాయి. ప్రత్యక్షంగా మా తేలరాములన్న భూమి ఎప్పుడు చూసినా భూమి మీదే తిని బతికేటోడు. ఆయన భూమి చేసుకొని తిని బతికేటోడు. అట్లాంటిది భూమి పోతుందన్న ఆవేదనతోటి ఆయన ఆరోగ్యం కూడా చూసుకోలేదు ఇప్పటిదాకా. సడన్గా ఆరోగ్యం క్షీణించేసరికి హాస్పిటల్కి పోయేసరికి బతకలేక మేము మా చేతులారా పోగొట్టుకున్నట్లు, మా ఒక రైతుని మేము చేజారుకున్నట్లు మాకు అయిపోయింది. రాను రాను మా పరిస్థితి కూడా అదే కావచ్చు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, గతంలో ఒక్క ఎకరానికి 1.5 2 కోట్లు వస్తే కూడా మేము అమ్ముకోలేదు. ఎందుకంటే మాకు జీవనాధారమే భూమి. మేము అమ్ముకుంటే ఎలా బతుకుతాము అనేది మేము అమ్ముకోలేదు. అట్లాంటి మా భూముల్ని ప్రభుత్వ రేటుకు తీసుకుంటే మాకు జీవనాధారం కష్టమవుతుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ఇంకా రైతులు చనిపోక ముందే మాకు సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం మాకు మేలు చేస్తుందని కోరుతున్నాము. మేము గతంలో కూడా DK అన్నమ్మ మేడం గారిని కలిసినాము. మేడం గారు కూడా మాకు సానుకూలంగా చెప్పినారు. అలాగే కలెక్టర్ మేడాన్ని కూడా కలిసినాము. మేడం గారు కూడా మీకు సరే, మీకే పక్షాన ఉండి న్యాయం చేస్తానని కూడా చెప్పింది. ఈ భరతమాల రోడ్డు విషయంలో దాదాపుగా 400 నుంచి 600 కుటుంబాలు నష్టపోయే అవకాశం ఉంది. ఈ నష్టంలో మా తేలరాములు అన్న ఆరోగ్యం చూసుకోలేక చనిపోయాడు. నిన్న చనిపోయాడు. నా పేరు ఎర్రవాప నరసింహులు, తాటికొండ గ్రామ రైతును నేను. మాది కూడా దాదాపు ఒక 5 ఎకర్స్ ల్యాండ్ మాది పోతుంది. మా పక్కనే మా ఒడ్డు కానుకొని తేలరాములు గారికి కూడా భూమి ఉంటుంది. దాదాపు దేవరకద్ర నుంచి లింక్ రోడ్, రాయచూర్ రోడ్ ఏదైతే ఉందో నేషనల్ హైవే బెంగళూరు వరకు ఈ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. గతంలో ఇంతకుముందు మాకు వచ్చేసి డ్యూటీపల్లి దగ్గర 2015లో అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేసిర్రు. ఆల్రెడీ అలాట్మెంట్ కూడా వచ్చేసింది వాళ్ళకు. రోడ్డు కూడా ఆడ చేసినాక దాన్ని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ మాకు అల్లిపూర్ మధ్యలో ఒకటి ఉంటుంది, మాకు ఏది గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి, అటు సైడ్ నుంచి పోతులమాడు స్టేజ్ వరకు అదొకటి చేసిర్రు. ఆ రెండు క్యాన్సిల్ చేసుకుంటూ ఈరోజు మళ్ళీ వచ్చేసి మా భూముల్లోకి వెళ్ళి ఈరోజు దాదాపు అన్నసాగరు, తాటికొండ, గాజులపేటు, ధర్మాపూరు రైతులందరూ కలిస్తే దాదాపు 400 మంది రైతులు ఆవేదన ఇబ్బందులు పడుతున్నారు బాగా. ఎందుకంటే ల్యాండ్స్ పోతున్నాయి కాబట్టి మేము కష్టపడి రూపాయి కూలినాలు చేసుకొని కొనుక్కున్నాం. కాబట్టి ఈరోజు ఇస్తే వాళ్ళు ఏమంటారు అంటే, మాకు ఎక్కడ తిరిగి మేము ఇచ్చేది గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారంగా మేము డబ్బులు ఇస్తామని అన్నారు. అయినా కూడా మేము భూములు ఇచ్చేదే లేదు, మేము ప్రాణాలైనా వదులుతాం తప్పితే కానీ మేము భూములు ఇచ్చే లేదని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి మరియు మెమోరాండం ఇవ్వడం జరిగింది. MRO గారికి, ఎమ్మెల్యే గారికి, MP గారికి అందరికి కూడా మెమోరాండం ఇచ్చినప్పుడు మాకు ఒకటే చెప్పింది ఎవరు MP గారు, మీరేం భయపడేదేం లేదు, మేము ఏ MRO వచ్చి కూడా ఆడ ఎవరు సర్వే చేయరు, మీరు భయపడకుండా కూడా మాకు చెప్పారు కూడా. కానీ మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఇంతకుముందు ల్యాండ్ ఏది సాయిల్ టెస్ట్ కొరకు వచ్చారు. మాకు అదే డౌట్ ఉంది. కాబట్టి అప్పటి నుంచి మా రైతులందరూ కూడా ఆందోళన చెంది వాళ్ళు ఫికారులు చేసుకుంటా 3 రోజుల కింద ఆయన గుండె పగిలి మా భూమి పోయేటట్టు ఉందని చెప్పేసి ఎకరన్నర ఈరోజు ఆయన రాత్రి చనిపోవడం జరిగింది. కాబట్టి మేము మాత్రం ల్యాండ్ ఇచ్చేదే లేదు, ల్యాండ్ అక్విజిషన్ చేసినా కూడా మేము ఇవ్వము. సరే, ఎక్కడైతే మేము ముందర కూడా ఒకటి సర్వే చూపించినాం. మేము అల్లిపూర్ నుంచి మన హస్నాపూర్ నుంచి పోతులమడుగు వరకు అక్కడనే తీసుకోవాలని చెప్పేసి, ఒకవేళ మేము వాళ్ళు కాదు ఇదే చేసుకుంటామంటే మాత్రం ఇది ఇంతకు ఇంకా 2 అంతలు కూడా రిపీట్ అయ్యి రైతులందరూ కూడా చనిపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరించుకుంటూ